వైషు వైషు ఏంటి పొద్దునే దిగా? ఆయన ఇక్కడ కూడా ఈ గెటపేంటి? అవన్నీ తర్వాత చెప్తాను కానీ ముందు నీకు విషయం చెప్పాలి. చెప్తే తిట్టకూడదు, అరవకూడదు, కొట్టకూడదు. రేయ్, విషయం ఏంటో కరెక్ట్ గా చెప్పకపోతే కరుస్తా. అంటే అది అది నిన్ను చూడాలని మా నాన్నొచ్చారు. ఎవరైనా నీ రియాక్షన్ చూస్తే నేనేదో తప్పు కోరిక కోరాను అనుకుంటారు. అడిగినా బాగుండేది. నీకంత లేదు కానీ ఇప్పుడేంటైతే? ఏం లేదు, మా నాన్నొస్తారు, నేను కలుస్తారు. జస్ట్ ఒక కప్పు కాఫీ అంతే. మళ్ళీ మన పెళ్ళయ్యే వరకు మా వాళ్ళని కలవమని అస్సలు ఇబ్బంది పెట్టను. ప్లీజ్ వైషు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఈ ఒక్కసారి ఒప్పుకోవా ప్లీజ్? సరే, ఈ ఒక్కసారికే. అబ్బా, థ్యాంక్ యూ వైషు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నానా కమిన్. ఏంటట్టా చూస్తున్నావు? వాయువేగంతో వచ్చాననా? కాళ్ళకి దండం పెట్టడం లాంటివి ఏమీ లేవా? ప్లీజ్ వైషు. మా రోజుల్లో 3 సార్లు ప్రదక్షిణాలు చేసి సాష్టాంగ నమస్కారాలు చేసేవాళ్ళం. ఇప్పుడు అడిగితే గాని పెట్టడం లేదు, అది కూడా ఏదో మొక్కుబడిగా. నా వల్ల కాదు, ప్లీజ్ అక్క, అదొక మ్యాటర్. నా పరిస్థితి మనశ్శాంతి లేని విజయశాంతిలా అయింది. జై శ్రీరామ్. మ్యాటర్ సమజైంది. ఇక నాకొదిలే, నేను చూసుకుంటాగా. మీ మామగారిని వచ్చినట్టే నేను పంపిస్తాగా. ఏం చేసావా నీ ఇష్టం, కానీ కొట్టడాలు గట్రా మాత్రం వద్దు. గట్లనా? సరే, నీ ఇష్టం. దెబ్బ పడదు, కానీ దెబ్బకి దెయ్యం వదిలిస్తా చూడు. నీ మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉందక్క. గీసువంటివి ఎన్ని చూసుకుంటా నేను. అందుకే కదా నీ హెల్ప్ అడిగింది. ఈ పని చేస్తే నాకేంది? నీతో సెల్ఫీ దిగి ఫేస్బుక్ లో పెట్టి నీకు 100 లైకులు కొట్టిస్తా. గట్లనా? షేర్ కూడా చేపించు. గట్లనేక. ఓకే. ఏంటమ్మా, నువ్వింకా ఆఫీస్కు పోలా? కాబోయే మామగారు ఫస్ట్ టైం ఇంటికొస్తే ఎలా వెళ్ళగలనని ఆఫీస్కి డుమ్మా కొట్టింది. ఓహో, ఇంతకీ ఈవిడెవరు? పని మనిషా? తను చూడటానికి అలా అనిపిస్తుంది. మా మనిషే, మాకు అక్కలాంటిది. అక్కలాంటిదా? అక్కలాంటిదంటే అక్కే. అదోకే గాని మా ఇంట్లో ఆచారం ఉంది. ఆచారమా? ఏంటో అది? మాకు పెళ్లికి ముందు మగ పెళ్లి వాళ్ళు ఫస్ట్ టైం ఇంటికొస్తే వాళ్ళతో పూజలు చేయిస్తాము. మంచి పద్ధతే. నేనిక్కడ ఉండేది నా కాబోయే కోడలికి పద్ధతులు నేర్పడానికి. ఎంత మంచి మామగారు దొరికింది వైషు నీకు. ఎంతకీ నేను ఇప్పుడు ఏ పూజ చేయాలి? నీ కొడుకు కోడలు సంతోషంగా ఉండి నీకి మామ వ్రతం చేయాలనా? మామ వ్రతమా? అదేం వ్రతం? నేనెప్పుడు వెళ్ళలేదే. అయినా కోడలు చేయాలి గాని మామగారు చేయటువంటి వింతగా. వైషు, నువ్వు పక్కకెళ్ళు. మీ మామకి అర్థమయ్యేలా చెప్పి దగ్గరుండి నేను చేస్తా. అది కాదు, నువ్వు వెళ్ళేసు, చూసుకుంటాగా. చిన్న పిల్ల చూడండి. కర కుల కదే కర కదే కర కకు కదు కల కలిసిన్ కదే. అక్క, నీ ఐడియా అదిరిపోయింది. అవును, ఇంతకీ నువ్వు చెప్పిన ఆ మంత్రం ఏంటి? అదా,
కా భాషలో నాకు దూల తీరాల్సింది అని చెప్పా. కన కకు కదు కల అమ్మా వయసు చెప్పండి మావయ్య గారు. కాస్త చేపట్టుకుని పైకి లేపమ్మా. పూర్తిగా కాళ్ళు పడిపోయేలా ఉన్నాయి. అయ్యో అమ్మా పూజలు కదా మావయ్య. పర్లేదు లేపమ్మా. సరే అమ్మా. ఓం సూర్యుడాయ నమః, ఓం చంద్రుడాయ నమః, ఓం కారాయ నమః, ఓం బైకాయ నమః. మావయ్య ఇది మీరు చేయాల్సిన వ్రతం, నాతో చేస్తారేంటి? నువ్వు నేను దీపక్ అందరం ఒకే ఫ్యామిలీ కదమ్మా. ఎవరు చేసినా ఫలితం ఒక్కటే. మా పంతులు గారు చెప్పారులే. కదలకుండా కూర్చో. వీడికి పనిష్మెంట్ లో లేదు, నాకు నేనే పనిష్మెంట్ ఇచ్చుకున్నట్టుంది. అనవసరంగా వచ్చాను. ఈ సిచ్యువేషన్ నుంచి నేను ఆ రాములకే రక్షించాలి. అమ్మా. ఓం అక్కాయ నమః, ఓం తమ్ముడాయ నమః. అయ్యయ్యో, ఇదేంటి మీ మామ చేయాల్సింది నువ్వు చేస్తున్నావు? నేను మా పంతుల్ని అడిగినానమ్మా. నేను చేయలేకపోతే నా కోడలు చేతి చేయించొచ్చని చెప్పినాడు. సగం వ్రతం అయిపోయింది, ఇంకో సగం మాత్రమే మిగిలింది. అయ్యో, ఇప్పటిదాకా చేసి మీ కాళ్ళు నొప్పి పెట్టినాయి కదా. అవునమ్మా. అందుకే ఆ గదిలోకి పోయి రెస్ట్ తీసుకోండి. అమ్మా. నేను ఆయుసిద్ధ వ్రతం పూర్తి చేయించి తీసుకొస్తా. అట్నేనమ్మా. అమ్మా అమ్మా వయసు, నీ బ్యాలెన్స్ పూజ అయ్యాక నాకంత వంట చేసి పెట్టమ్మా. అమ్మా వయసు, అప్పుడే వ్రతం అయిపోయిందా? అవును మావయ్య, పూజ జెట్ స్పీడ్ తో కంప్లీట్ చేశాను. నాకు పనుంది, బయటికి వెళ్ళాలి. మీరు రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకోండి. బోరు కొడుతుందమ్మా. నీ పూజ ఎలాగో అయిపోయింది కదా, నువ్వు వంట చేస్తుంటే నీకు నేను కంపెనీ ఇస్తా. ఎందుకు మామయ్య? మీరు దీపక్ తో అలా బయటికి వెళ్ళి ఊరు చేస్తురండి. నాతో ఉంటే మీకు బోర్ కొడుతుంది. వాడితో వెళ్ళడం ఇంకా బోరమ్మా. సరే, నేను వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. ఎందుకమ్మా? నేను వెళ్ళి తీసుకొస్తా, నువ్వు రిలాక్స్ అవ్వు. అమ్మా. ఇప్పుడు ఎలాగా? అతను ముందు వంట చేయాలంట, నాకు రాదు కదా. ఐసు, నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు ఫోన్ లో మీ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఉండు. నేను ఫోన్ లో ఎలా ఉండాలో నీకు చెప్తూ ఉంటా. సరే అక్క, నువ్వు వెళ్ళి పైన జోకి వాళ్ళ ఇంట్లోంచి నాకు ఫోన్ చేసి మాట్లాడు, నేను వంట చేస్తాను. ఏం కమ్లీ చెప్పు. అక్క, చిన్న హెల్ప్ అక్క. ఏంది, డబ్బులు ఏమైనా కావాలనా? అది తప్ప ఇంకేమైనా అనుకో, చేస్తా. మొన్న నువ్వు చెప్తే రాసుకున్న స్వీట్ రెసిపీ పేపరు కనిపించడం లేదక్క. షో టైం అయిపోతుంది. ఫోన్ లో నువ్వు ఆ స్వీట్ ఎలా చేయాలో చెప్తూ ఉండు, ఇక్కడ జోగి బ్లూటూత్ లో వింటూ చేస్తాడు. ఆ జోగి గాడి ఇంట్లో వంట చేయని కేడుస్తాడు గాని ఆడికి వంట చేయనికి వచ్చిందా? రాని ఆడు పని చెప్తా. అయ్యో అబ్బా, జోగి సంగతి తర్వాత చూద్దులే అక్క. ముందే పని చూడు. నేను వెళ్తున్నాను, నువ్వు లైన్ లోనే ఉండు. సరే సరే. రంపం గారు రెడీయా? రెడీ. వడ్డిస్తా ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనతో ప్రముఖ చెఫ్ జోగి గారు ఉన్నారు. ఈయన మనకి ఈ రోజు ఒక వెరైటీ స్వీట్ ఎలా చేయాలో నేర్పిస్తారు. జోగి గారు, ఒకసారి వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, అలాగే. వండేస్తా వడ్డిస్తా కార్యక్రమానికి నమస్కారం. అబ్బా, ఆయుసు కూడా ఇప్పుడే చేయాలనా? సరే, కాన్ఫరెన్స్ పెడదాం. మావయ్య, రెడీ చేస్తున్నాను. కాని కాని నేను కూడా రెడీ. ఏదైనా మొదలు పెట్టే ముందు తీపితో మొదలు పెట్టడం మన సాంప్రదాయం. అందుకే
ముందుగా మనం వెరైటీ స్వీట్ తో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. కొంచెం పంచదార, గోధుమ పిండి, పాలు. ఏంటి కూరంటే ఈ ఐటమ్స్ చెప్తుంది? వయసుకి చెప్పాలి కదా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు గింజలు. ముందా వంట ఏదో టేస్ట్ చేసేస్తే ఆ క్లైమాక్స్ షూట్ చేసి నేను వెళ్ళి సూసైడ్ చేసుకుని సార్, మీ సూసైడ్ నోట్ లో ఈ ఛానల్ మొత్తం నాకే అని రాయాలి మరి. నేను చెప్పింది చెయ్. చూసారుగా ఈ రోజు వంటకాలు. ఇప్పుడు వీటిని టేస్ట్ చేసి ఎలా ఉంటుందో మన చెఫ్ జోగి గారు చెప్తారు. లైఫ్ లో ఫస్ట్ టైం నేను వండింది తినడానికి నాకే భయం వేస్తుంది. నీకు తినడానికి భయం వేస్తుంది, నాకు చూడ్డానికి కూడా భయం వేస్తుంది. ఇప్పుడు ఎలా కమలి? త్వరగా ఇది టేస్ట్ చేసి సూపర్ అని చెప్పు. ప్రోగ్రామ్ క్లోజ్ చేద్దాం. అవతల రంపం చచ్చిపోయేలా ఉన్నాడు. తినండి జోగి గారు, టేస్ట్ చేసి చెప్పండి. అమ్మో అమ్మో మావయ్య, మా పద్ధతి ప్రకారం ఫస్ట్ ఇంటికి పెద్దయిన మావగారికి పెట్టి తర్వాత తినాలి. అయితే ఓ పని చేద్దాం. ఎలాగూ ఈ ఇంటికి నేను పెద్దవాణ్ణి కాదు కాబట్టి, ఈ ఇంట్లో ఉంటున్న వాళ్ళలో ఇప్పుడు పెద్ద రావులమ్మే కాబట్టి తనకి ఫస్ట్ పెడదాం, తర్వాత మనం కూడా తిందాం. ఇవ్వమ్మా ఇవ్వమ్మా. తినక్క. ఇదే మీ మాకు వింటుంటే దెబ్బకి పోయిండేవాడు కదా. అడ్డంగా నన్ను బుక్ చేసే కుదక్కో. అంటే నన్ను నా ఇష్టం లేకుండా పంపడానికి స్కెచ్ చేసి ఇలా వండవా? ఏదో రకంగా ప్లాన్ వర్కౌట్ అయింది. కాస్త యాక్టింగ్ చేద్దాం, లేదంటే రేపు పెళ్ళయ్యాక మనసులో పెట్టుకొని నన్ను నానా మాటలు అంటాడు. మావయ్య, నన్ను క్షమించండి, మీరెక్కడికి వెళ్ళొద్దు. కావాలంటే సాయంత్రం వరకు ఉండి వెళ్ళండి మావయ్య. నేనెక్కడికి వెళ్తానమ్మా? ఇంకో 4 రోజుల నుండి మరీ వెళ్తా. నువ్వు అంతగా అడిగాక ఎక్కడికి పోతాను? బట్టలు చదువుకున్నావు కదా మావయ్య. ఓ అదా, లాండ్రీలో వేయడానికమ్మా. మనకి గంజి పెట్టి ఇస్త్రీ చేయిందే బట్ట తొడగ బుద్ధి కాదు. నువ్వు అడిగినట్టే ఉంటానమ్మా, కంగారు పడుకో.